రేపే జనవరి 25 రథసప్తమి ప్లస్ ఆదివారం. సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అఖండ ధనలాభం. 2026 జనవరి 25వ తేదీన ఎంతో పవిత్రమైన రథసప్తమి రాబోతుంది. మాఘశుద్ధ సప్తమికి సూర్యుడు జన్మించిన రోజు. ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఈ రథసప్తమికి సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు పడడంతో ఈ రథసప్తమి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, అఖండ ధనలాభం కలుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రథసప్తమి అనేది చాలా విశేషమైన రోజు, చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈ వస్తువులను, ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అవి పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి కోయకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, అంటే నీలం రంగులో ఉండే బట్టలను అస్సలు ధరించకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. రథసప్తమి రోజు చేసే మీకు దరిద్రం పడుతుంది. అదేవిధంగా రథసప్తమి రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే మాత్రం రోగాల బారిన పడతారు. 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సారమాన ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన జన్మించడం వల్ల దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే సప్తమినే రథసప్తమిగా చెబుతారు. ఇక సూర్యుడి జన్మదినాన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, అఖండ ధనలాభం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎంతటి పేదవారికైనా సరే కుబేరయోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో, సూర్యదేవుడి అనుగ్రహంతో విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఆ రెండు వస్తువులను, మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఒక చిన్న పావు కేజీ లేదా అర కేజీ ప్యాకెట్ కొని తెచ్చుకున్నా సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఇలా గోధుమలకు సంబంధించినవి ఏవైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు. గోధుమలు చాలా
మలబద్ధకరమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. డబ్బు సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో గోధుమ పిండితో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవునికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు ఎంతో పుణ్యం వస్తుంది. తద్వారా మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను కొన్ని ఇంటికి తెచ్చుకోండి. అలాగే రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలు అందరికీ ఇష్టమే. అలాగే సూర్యభగవానుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. బెల్లం తీయగా మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతంగా సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చి పెట్టగలదు. నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొనేలా బెల్లాన్ని ఈరోజు మీరు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అలాగే ఈరోజు మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయడం వల్ల ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు. ఒక చిన్న బెల్లం కుందిని అయినా సరే కొని తెచ్చుకోండి. ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ధనాకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రానే రావు. ఇక చివరిగా ఈ రథసప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల మీకు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. కష్టాలను తొలగిస్తుంది. స్వామివారి దయతో మీరు ముందుకు వెళ్తారు. దాల్చిన చెక్కే కదా అని చిన్న చూపు చూడవద్దు. దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి. ఆ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న బాధలను తొలగిస్తుంది. మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ఈ రథసప్తమి రోజు దాల్చిన చెక్క కొని ఇంటికి తెచ్చుకోండి. దాల్చిన చెక్క వచ్చేస్తుంది. ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదా పరిహారాలను చేసి మీకున్న దరిద్రాలను తొలగించుకోవచ్చు. మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొన్ని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కలు వేసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడు నీటిలో కలిపి అదే నీటిలో చిటికెడు కల్లు ఉప్పు కూడా కలిపి ఆ తరువాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా జల్లేయండి. ఇలా జల్లడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కని ఇంటికి తెచ్చుకోండి. ఆ చెక్కని వంటగదిలో పెట్టుకోవచ్చు. లేదా ఈ పరిహారాలు అయినా సరే వాడుకోవచ్చు. గోధుమలు, బెల్లం, దాల్చిన చెక్క ఈ 3 వస్తువులలో ఏ 2 వస్తువులనైనా సరే ఈ రథసప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంచి అనేది జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అఖండ ధనలాభం సిద్ధిస్తుంది.
తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది. అలాగే సూర్యదేవుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజు మేము చేసిన 3వ వస్తువుల్లో 2 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి కొని తెచ్చుకోండి. అలాగే ఈ మార్గమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. తెలియక ఈ పనులు చేస్తే 7 తరాల దరిద్రం పడుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు. ఈ విషయం చాలామందికి తెలియక ఆదివారం సెలవు రోజు కనుక తీరిక కుదిరిన ఆదివారం రోజు క్షవరం చేయించుకుంటూ ఉంటారు, గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు. మామూలుగా ఆదివారం ఈ పనులు చేసినా పర్వాలేదు, కానీ మాఘ ఆదివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించకూడదు. అలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది. అలాగే ఈ మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తూ ఉంటారు. కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఆర్ఘ్యం సమర్పించకూడదు. తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో మాంసం, మద్యం, జోదం ఇటువంటి వాటి జోలికి పోకూడదు. ఈ విషయం చాలామందికి తెలియక మాఘ ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ మాఘ ఆదివారం రోజు మాంసం తిన్నా, మద్యం సేవించిన 7 జన్మల దరిద్రం పడుతుంది, అనారోగ్యాల పాలవుతారని చెబుతున్నాయి. మాఘమాసంలో సాయంత్రం చీకటి పడిన తరువాత పాలు, పెరుగు, ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇలాంటి వస్తువులు వేరే వారికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం మీకు దరిద్రం పడుతుంది. ఇలా మార్గమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకు మీ ఇంటికి చాలా మంచిది. తద్వారా ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ మార్గమాసం ఉత్తరాన పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసంలో ఉషోదయానికంటే ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి, అలాగే ఆరోగ్యవంతమైనవి. ఈ స్నానాలకు అధిపతి సూర్యభగవానుడు. కార్తీక మాసంలో చంద్రుడు ఔషాధికారకుడు. ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసంలో ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ మార్గమాసంలో స్నానం చేసిన తరువాత సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.